ఇలా తాడిపత్రిలో ఉద్రిక్తత తలెత్తింది. మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి తన ఇంటికి రావడంతో ప్రత్యర్థులు హల్చల్ చేశారు. పెద్దారెడ్డి ఇంటిని ముట్టడించారు. అంతకుముందు వైసీపీ నేత మురళీప్రసాద్ రెడ్డి ఇంటిపై దాడికి పాల్పడ్డారు. వైసీపీ నేత మురళీప్రసాద్ రెడ్డి ఇంటి వద్ద పార్క్ చేసిన 2 కార్లు, ఒక స్కూటీని ధ్వంసం చేశారు. ఇంటి లోపలికి వెళ్లి దాడికి తెగబడ్డారు. లోపల ఫర్నిచర్కు నిప్పు పెట్టారు. వైసీపీ నేత అడ్డు రఫీపై దాడి చేశారు. దీంతో అతనికి తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. వీడియోలు తీసుకుంటాను సార్, పంపిస్తాను సార్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి తన ఇంటికి రావడంతో ప్రత్యర్థులు హల్చల్ చేశారు. పెద్దారెడ్డి ఇంటిని ముట్టడించారు. అంతకుముందు వైసీపీ నేత మురళీప్రసాద్ రెడ్డి ఇంటిపై దాడికి పాల్పడ్డారు. వైసీపీ నేత మురళీప్రసాద్ రెడ్డి ఇంటి వద్ద పార్క్ చేసిన 2 కార్లు, ఒక స్కూటీని ధ్వంసం చేశారు. ఇంటి లోపలికి వెళ్లి దాడికి తెగబడ్డారు. లోపల ఫర్నిచర్కు నిప్పు పెట్టారు. వైసీపీ నేత రఫీపై దాడి చేశారు. దీంతో అతనికి తీవ్రంగా గాయాలయ్యాయి. అతని హాస్పిటల్కి తరలించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, ఏంటి అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అనంతపురం తాడిపత్రిలో ఉద్రిక్తతలు చల్లారాయా లేదా? స్వప్న, అనంతపురం జిల్లా తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తన ఇంటికి కొన్ని డాక్యుమెంట్లు తీసుకోవడానికి ఇంటికి రావడంతో ఒక్కసారిగా ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ముఖ్యంగా వివరాల్లోకి వెళ్తే మనం గడిచిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి, వైసీపీ పార్టీకి అయితే గతం నుంచి అక్కడ తాడిపత్రిలో పూర్తి వర్గ విభేదాలు నడుస్తూనే ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఎన్నికల జరిగిన రోజు తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ప్రభాకర్ రెడ్డి వర్సెస్ పెద్దారెడ్డి అన్నట్టుగా జరిగింది ఆ రోజు ఘర్షణలో. ఆ రోజు నుంచి దాదాపు 2 నెలల పాటు ఇద్దరిని గ్రామ బహిష్కరణ అయితే చేసినట్లయితే జరుగుతుంది. అయితే ఎమ్మెల్యే, ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే అజ్మిత్ రెడ్డిని కావచ్చు, మాజీ ఎమ్మెల్యే చేసి ప్రభాకర్ రెడ్డిని, పెద్దారెడ్డిని సైతం 2 నెలలు తాడిపత్రికి రాకుండా చేసిన సంఘటనలు అయితే ఉన్నాయి. అయితే గత కొంతకాలంగా బెయిల్ మీద వచ్చిన కేతిరెడ్డి పెద్దారెడ్డి తన స్వగ్రామమైన తిమ్మంపల్లిలో ఉంటున్నాడు. అయితే ఈ రోజు కొన్ని అత్యవసర డాక్యుమెంట్లు ఉన్నాయన్న నెపంతో అయితే ఇంటికి రావాలని ప్రయత్నించాడు. అక్కడికి రాంపురం దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. మీరు వెళ్ళడానికి వీలు లేదు, అంటే అక్కడ ఉద్రిక్త పరిస్థితి, గలాట్లు జరిగే అవకాశం ఉందని వివరించినా కానీ నేను 5 నిమిషాల్లో డాక్యుమెంట్లు తీసుకొని వస్తా అని వెళ్ళంగానే ఆ విషయాన్ని తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒక్కసారిగా పెద్దారెడ్డి ఇంటి పైన దాడి చేసిన సంఘటన జరుగుతుంది. అయితే అప్పుడు పోలీసులు కలవ చేసుకుని అక్కడి నుంచి తన సొంత గ్రామం తిరుపల్లికి పంపించారు. అయితే అక్కడితో శాంతించని కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వైసీపీ ప్రధాన అనుచరుడు, అంటే పెద్దారెడ్డికి ప్రధాన అనుచరుడు కందిగోగుల మురళి ఇంటి పైన దాడికి పాల్పడ్డారు. అక్కడ 2 వాహనాలతో పాటు ఒక 2 వీలర్ను కూడా ధ్వంసం చేసిన సంఘటన అయితే చోటు చేసుకుంది. అక్కడ అంతేకాకుండా కందిగోగుల మురళి ఇంట్లో ఉన్న ఫర్నిచర్ సైతం ధ్వంసం చేశారు. అక్కడ అడ్డుగించిన వైసీపీ కార్యకర్త రఫీన్ అయితే తీవ్రంగా గాయాల పాలయ్యాడు. ఆయన పరిస్థితి విషమంగా ఉంది. ఆయన తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రస్తుతానికి అక్కడి నుంచి పెద్దారెడ్డి తన సొంత గ్రామం తిమ్మపల్లికి వెళ్ళడంతో ప్రస్తుతానికైతే అక్కడ పరిస్థితులు అయితే చల్లారినాయనేది చెప్పవచ్చు. అయితే ఏ క్షణంలో ఏం జరుగుతుందో అని తాడిపత్రి ప్రజలైతే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొల్పుతుంది. స్వప్న.
విజయ్, ప్రస్తుతానికి ఉద్రిక్తత పరిస్థితులు కొంచెం తగ్గిన మొహం పట్టినప్పటికీ కూడా మురళీ ప్రసాద్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళి కూడా ఫర్నిచర్కి నిప్పు పెట్టారంటూ కూడా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి మురళీ ప్రసాద్ రెడ్డి ఏమైనా స్పందించడం జరిగిందా? వారి కుటుంబ సభ్యులు ఏమైనా స్పందించడం జరిగిందా? అయితే గతంలో తెలుగుదేశం పార్టీలో అంటే ముఖ్య జేసీ ప్రభాకర్ రెడ్డికి అనుచరుడుగా ఉన్న కందిగోగల మురళి తర్వాత కొన్ని కారణాల చేత వైసీపీలో చేరడం జరిగింది. అయితే అప్పుడు వైసీపీ పెద్దారెడ్డికి ముఖ్య అనుచరుడుగా మారాడు. అయితే ఆ ముఖ్య అనుచరుడుగా ఉన్న కందిగోగల మురళి ఇంటిపైన ఈరోజు దాడి చేసి పూర్తిగా ధ్వంసం చేశారు. కాబట్టి వారు కూడా మాకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నుంచి ప్రాణహాని ఉంది అని అయితే పోలీస్ స్టేషన్ కు వెళ్ళి అంటే కంప్లైంట్ చేసే పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికైతే అక్కడ పరిస్థితులు అయితే నిలకడగానే ఉన్నాయి. పూర్తిగా పోలీస్ కంట్రోల్లో అయితే తాడిపత్రి పట్టణం పోలీస్ కంట్రోల్లో ఉందని చెప్పొచ్చు. అయితే ఏమి జరుగుతుంది, రాత్రికి ఏం జరుగుతుంది అంటే వైసీపీ కార్యకర్తలు తిరిగి మరీ జేసీ వర్గీయుల పైన దాడికి తెగబడతారా అన్న కోణంలో పోలీసులు ఇప్పటికే పూర్తి పటిష్ట బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మురళి ఇల్లు పూర్తిగా ధ్వంసం అవడంతో వారు మాకు ప్రాణహాని ఉందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్న సంఘటనలు అయితే జరుగుతున్నాయి. స్వప్న, అయితే విజయ్, ఇది ఎన్ని గంటల ప్రాంతంలో జరిగింది? ఎంతమంది ఈ దాడికి పాల్పడ్డారు? దాదాపు 5 గంటల ప్రాంతంలో అయితే ఈ దాడి జరిగినట్టు తెలుస్తుంది. దాదాపు 100 నుంచి 150 మంది వరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడిలో పాల్గొన్నట్లయితే తెలుస్తుంది. కాదే అక్కడ వీడియోలు తీస్తున్న కొంతమంది జర్నలిస్టులు ఫోన్లు కూడా లాక్కొని అక్కడ మొత్తం చిత్రీకరించిన వీడియోలను సైతం డిలీట్ చేసిన సంఘటన అయితే చోటు చేసుకుంది. కాకపోతే 5 గంటల్లో దాదాపుగా అర్ధ గంటలోనే పోలీసులు అక్కడికి చేర్చుకొని పూర్తి పరిస్థితులను అయితే కట్టుదిట్టంగా వాళ్ళు చర్యలు తీసుకోవడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని అయితే చెప్పవచ్చు. స్వప్న, విజయ్, రఫీతో పాటు ఇంకెవరైనా గాయపడ్డారా? ప్రస్తుతం రఫీ పరిస్థితి ఏ విధంగా ఉంది? అయితే ప్రస్తుతం రఫీకి మాత్రమే గాయాలంటే అయితే చిన్న గాయాలు అనేది కొంతమందికి అయినాయి. కాకపోతే అవన్నీ మనకైతే పూర్తిగా సమాచారం అంటే ఏదైతే చిత్రీకరించారో ఆ వీడియోలు డిలీట్ చేయడంతో మనకు పూర్తిగా విషయాలు అయితే బయటికి అయితే రావట్లేదు. కేవలం అక్కడ ధ్వంసమైన కార్లో విజువల్స్ మాత్రమే మనం అయితే చూస్తున్నట్టు తెలుస్తుంది. అయితే పోలీసులు పూర్తి ఎంక్వైరీ చేసిన తర్వాత ఎంతమంది ఉన్నారు అనేది దీని మీద అయితే కూడా పూర్తి ఖచ్చితంగా కేసులు బనాయిస్తారని అయితే అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. అయితే బెయిల్ మీద కేతిరెడ్డి పెద్దారెడ్డి స్వగృహానికి వచ్చిన నేపథ్యంలో ఈ దాడి జరిగినట్టు తెలుస్తుంది. మరి కేతిరెడ్డి పెద్దారెడ్డి పరిస్థితి ఏ విధంగా ఉంది? అక్కడ వారి ఇంటి పరిసర ప్రాంతాల పరిస్థితి ఏ విధంగా ఉంది? కేతిరెడ్డి పెద్దారెడ్డి అంటే దాదాపుగా ఎన్నికల నుంచి కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోకి వచ్చిన సంఘటనలు అయితే లేవు. అసలు అక్కడ కూడా ఇప్పటికి కూడా కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి పరిసర ప్రాంతాల్లో పూర్తి అంటే ఎప్పుడైతే ఎన్నికలు ముగిసాయో ఆ రోజు నుంచి వాళ్ళ ఇంటిని ధ్వంసం చేస్తారని పోలీసులు ఇప్పటికి కూడా అక్కడ పహారా కాస్తున్న సంఘటనలు అయితే కాస్తున్న పరిస్థితి అయితే ఉంది. కాకపోతే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఈ రోజు కేవలం డాక్యుమెంట్లు ఉన్నాయి అనే ఉద్దేశంతోనే వచ్చారా, మరి ఏ కారణంతో వచ్చారనేది పూర్తి పోలీసుల ఎంక్వైరీలో తెలిసేటట్టు ఉంది. దీనిపైన పూర్తిగా న్యాయం కోసం అయితే కేతిరెడ్డి పెద్దారెడ్డి కూడా పోరాడే అవకాశాలు అయితే ఉన్నాయి, స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ దాడిపైన. అయితే విజయ్, పోలీసుల పనితీరు ఏ విధంగా ఉంది? మరి ఇప్పటి వరకు ఎవరైనా అదుపులోకి తీసుకోవడం జరిగిందా? అయితే కొత్తగా అంటే ఈ గత వారం రోజుల నుంచినే పోలీసులు అంటే ఇంతకుముందు వైసీపీ గవర్నమెంట్ లో ఉన్న పోలీసులే ఇప్పటికీ కూడా కొంతమంది ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడే పోలీస్ యంత్రాంగంలో కూడా పూర్తి కొత్తగా వచ్చిన ప్రభుత్వం పూర్తిగా వాటిపైన దృష్టి సారించి తాడిపత్రిలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకోకుండా అంటే గట్టిగా భద్రత కల్పించే పోలీస్ ఆఫీసర్లు వేయాలనే ఉద్దేశంతోనే ఒక డిఎస్పీని కూడా ఇప్పుడు ఈ కొత్తగా ఒక 3-4 రోజుల కిందట నియమించింది. అయితే డిఎస్పీ పూర్తిగా వీటిపైన చాకచక్యంగా వ్యవహరించడం చేతే అంటే పెను ఘర్షణకు దావత్ తీకోకుండా అయితే అని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా ఈ ఘటనలో ఇంకా ఎంతమందిని మనం అదుపులోకి తీసుకున్నారనే సమాచారం అయితే ఇంకా మనకు అందలేదు. కాకపోతే వీటిని అయితే గుర్తించి ఖచ్చితంగా వీరిపైన యాక్షన్ తీసుకుంటామన్న వినికడైతే వినిపిస్తుంది. విజయ్, మరి జిల్లా వ్యాప్తంగా మున్ముందు ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో, అలాగే ఈ అంశానికి సంబంధించి ఈ దాడికి సంబంధించి డీజీపీ గానీ కమిషనర్ గానీ ఏదైనా స్పందించడం జరిగిందా? అయితే ఇది సాయంత్రం టైంలో జరిగింది కనుక అంటే పూర్తి ఎస్పీ కూడా అనంతపురం జిల్లా ఎస్పీ కూడా ఈ రోజు సాయంత్రము దాదాపు 4 గంటల టైంలో కొత్తగా బాధ్యతలు తీసుకున్నాడు. అయితే గడిచిన ఎస్పీ గారు గత 3 రోజుల కింద అర్ధాంతరంగా ఇక్కడి నుంచి బదిలీపై వెళ్లడంతో ఇక్కడ కొత్తగా వచ్చిన ఎస్పీని వివరణ ఇంకా అడగాల్సింది.
అని కాదు, జిల్లాలో మాత్రము ఎక్కడ మొత్తం తాడిపత్రిలో మాత్రమే ఇలాంటి సంఘటనలు అయితే చోటు చేసుకున్నాయి. గతంలో ఎన్నికల్లో కూడా ఒక్క తాడిపత్రి మినహా అన్ని ప్రశాంతంగా జరిగాయని చెప్పవచ్చు. వచ్చి తాడిపత్రి పైనే ప్రత్యేక దృష్టి సాధించే అవకాశం ఉంది. రేపు ఈ సంఘటనా స్థలానికి ఎస్పీ కూడా వచ్చి పూర్తి వివరణ సేకరించే అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ విజయ్.